హాయ్ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే మీషోలో తీసుకున్న బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ జ్యువెలరీ అంతా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వచ్చేస్తుంది కదండి. ఫెస్టివల్ సీజన్కి అయితే బెస్ట్గా ఉండే విధంగా లాంగ్ అండ్ షార్ట్ హారమ్స్ అలాగే నెక్ సెట్లనైతే చాలా తీసుకొచ్చేసాను. ఈ వీడియోలోనైతే బ్యూటిఫుల్ జ్యువెలరీ అయితే ఉందండి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను చూపించే ప్రతి ఒక్క జ్యువెలరీ సెట్ ఫుల్ డీటెయిల్ వీడియో అయితే మీకు అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని కూడా స్టార్ట్ చేసేద్దాం. చాలా వరకు వీడియోని చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు, కలెక్షన్ని నచ్చినా కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి కలెక్షన్ నచ్చిన వాళ్ళు వీడియోకి ఒక లైక్ చేయండి. డైలీ మీరు కూడా ఇలాంటి కొత్త జ్యువెలరీ రివ్యూస్ చూడాలి, శారీ రివ్యూస్ లేదా బ్యాంగిల్ రివ్యూస్ చూడాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా కొత్త కలెక్షన్ మన ఛానల్లో వచ్చేస్తూనే ఉంటుంది. ఆల్రెడీ కూడా చాలా కలెక్షన్ అయితే మన ఛానల్లో షేర్ చేశానండి. ఒకసారి అయితే చూడండి. కలెక్షన్ నచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఇలాంటి రివ్యూస్ని అయితే చూసేయండి. చూసినవన్నీ తీసుకోవాలని కాదండి, మీరు కూడా చూస్తే మీకు నచ్చినవి ఏమన్నా ఉన్నప్పుడు ఆర్డర్ని చేస్తారని అయితే చెప్తున్నాను. ఇక ఫస్ట్గా అయితే ఒక బ్యూటిఫుల్ ట్రెండింగ్ జ్యువెలరీ సెట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న కొత్త జ్యువెలరీ సెట్ అండి ఇదైతే. ఈ జ్యువెలరీ సెట్ అయితే మీషోలో మంచి ట్రెండింగ్లో ఉంది. మనం శారీస్ మీదకి కానీ, హాఫ్ శారీస్ మీదకి కానీ, లేదా లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్న వాళ్ళకి కానీ బాగా సెట్ అవుతుందండి. డిఫరెంట్ జ్యువెలరీ కలెక్షన్. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ఈ జ్యువెలరీ కాస్ట్ వచ్చేసి అయితే మనకి 1800 లోపు అయితే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. ప్రైస్ కొంచెం ఎక్కువ ఉందనేసి కానీ జ్యువెలరీ సెట్ అయితే చాలా బాగుందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే వర్త్ ఇట్ అండి. ది బెస్ట్గా వచ్చేసింది జ్యువెలరీ సెట్ అయితే. ఇయర్ టాప్స్ కానీ ఈ నెక్ సెట్ కానీ చాలా బాగుంది. ఇక్కడ దగ్గర నుంచి కూడా వీటిని అయితే క్లియర్గా చూసేద్దాం. ముందుగా అయితే ఇయర్ టాప్స్ని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇయర్ టాప్స్ అయితే చాలా బాగా వచ్చేసాయండి. సింగిల్గా ఇయర్ టాప్స్ పెట్టుకున్నా కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ పర్పుల్ షేడ్ అయితే ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది కదా, అందుకనేసి అయితే పర్పుల్ షేడ్లోనైతే నేను ఆర్డర్ని చేశాను. చాలా శారీస్ మీదకైతే ఈ నెక్ సెట్ అవుతుంది. ఈ జ్యువెలరీ సెట్ అంతా కూడా విక్టోరియన్ జ్యువెలరీ ఫినిషింగ్ ఉంటుంది కదా, అదే విధంగా అయితే ఉంటుంది. ఈ మధ్యలో విక్టోరియన్ జ్యువెలరీ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది కదండి, ఆ ఫినిషింగ్లోనే ఈ జ్యువెలరీ సెట్ అయితే వచ్చేసింది. ఇక్కడ కింద అయితే పల్స్ ఇచ్చారు కదా, ఈ పల్స్ ఒక 1 టైం 2 టైం మనం ఇయర్ టాప్స్ పెట్టుకుంటే సెట్ అయిపోతుందండి. ఫస్ట్లోనైతే కొంచెం ఇలా స్టిఫ్గా ఉన్నట్టయితే అనిపిస్తుంది కానీ 1 టైం పెట్టామంటే చక్కగా అవి లూజ్ అయ్యి చక్కగా హ్యాంగింగ్ అవుతాయి. బ్యాక్ సైడ్ అయితే ఇలా పుష్ బ్యాక్ బటన్ అయితే ఇచ్చారు. నీట్ ఫినిషింగ్తో ఉందండి మొత్తం ఈ జ్యువెలరీ సెట్ అయితే. ఇయర్ టాప్స్ కూడా చాలా బాగున్నాయి కదా, లైట్ వెయిట్గా ఉన్నాయండి. చూడడానికి పెద్దగా కనిపిస్తున్నాయి కానీ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. ఈజీగా మనమైతే ఒక రోజంతా పెట్టి కూడా ఉంచేసుకోవచ్చు. ఇక్కడ నేను పర్పుల్ షేడ్ తీసుకున్నాను కానీ ఇందులో అయితే 5 కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. గ్రీన్, రెడ్, పిస్తా గ్రీన్ అలాగే లైట్ బేబీ పింక్ షేడ్లో కూడా ఇందులో సెట్ అయితే అవైలబుల్గా ఉంది. నెక్ సెట్ అయితే ది బెస్ట్గా వచ్చిందండి. చాలా బాగుంది అసలు క్వాలిటీ అయితే. ఇక్కడ నెక్ సెట్కి కింద అయితే ఒక డ్రాప్ షేప్ ఇలా లాకెట్ అయితే వచ్చింది కదా, ఈ లాకెట్లో కూడా పెద్ద స్టోన్ అయితే వచ్చేసింది. అంతా కూడా రియల్ స్టోన్స్ అండి. ఇక్కడైతే ఒక డ్రాప్ షేప్ పర్పుల్ స్టోన్ వచ్చింది, పైన వచ్చేసి స్క్వేర్ షేప్లోనైతే పర్పుల్ స్టోన్ వచ్చేసింది. మొత్తం కూడా చుట్టూ వచ్చాయి కదా స్టోన్స్. ఈ స్టోన్స్ అన్నీ కూడా ఏడీ స్టోన్స్ అండి. మంచి షైనింగ్తో ఉంది. మీరు ఫంక్షన్లో కానీ ఏదైనా పార్టీకి ఫెస్టివల్ సీజన్లో ఈ ఒక్క సెట్ పెట్టుకున్నా కానీ లుక్ అయితే హైలైట్గా ఉంటుంది. ఈ జ్యువెలరీ సెట్ అంతా కూడా కంటె మోడల్లో ఉంటుందండి. డిఫరెంట్గా ట్రెండీగా పెట్టాలి అనుకున్న వాళ్ళైతే ఈ నెక్ సెట్ని మిస్ అవ్వకండి. ఇక్కడ మొత్తం కూడా స్టోన్సే వచ్చాయండి. ఈ కంటె జ్యువెలరీ మీద మొత్తం కూడా నీట్గా ఉంది. ఎక్కడ ఒక స్టోన్ అయితే ఊడిపోలేదు. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఇక్కడ కంటె కూడా మరీ స్టిఫ్గా లేదండి, కొంచెం ఇలా ఫోల్డ్ అయితే అవుతుంది, లైట్గా అవుతుంది, మరి మొత్తంగా కాదు. ఇట్లా చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ జాయింట్స్ అయితే ఉన్నాయి, అక్కడ కొంచెం ఫోల్డింగ్ అయినట్టుగా అయితే ఇలా కదులుతుంది. నెక్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వచ్చేసింది, చైన్ అయితే రాలేదు. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. నేను ఇప్పుడు డెమో పీస్కి కూడా వేసి మీకు చూపిస్తాను మన నెక్కి పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందనేసి. తక్కువ ప్రైస్లో కూడా మనకి కంటె జ్యువెలరీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ప్రైజ్ని పట్టే ఏ జ్యువెలరీ అయినా శారీ అయినా క్వాలిటీ ఉంటుంది. ఎక్కువ ప్రైస్ పెట్టిన జ్యువెలరీ శారీ కానీ బెస్ట్గా వస్తుందండి. కొంచెం తక్కువ ప్రైస్ పెట్టింది క్వాలిటీ తేడా ఉంటుంది. నాకైతే ఈ జ్యువెలరీ సెట్ చాలా బాగా నచ్చేసింది. మీలో ఎవరైనా తీసుకుంటే మీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్కు పెట్టుకున్నా చూస్తున్నారు కదా, మంచి లుక్ అయితే వచ్చేసింది. సింగిల్గా పెట్టుకున్న ఈ జ్యువెలరీ సెట్తో ఏమైనా లాంగ్ హారాన్ని కూడా సెట్ చేసుకున్న లుక్ అయితే బాగుంటుంది. సింగిల్గా ట్రెండీగా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఈ సెట్ని అయితే తప్పనిసరిగా తీసుకోండి. నేనైతే ఈ జ్యువెలరీ సెట్ని హైలీ రికమెండ్ చేస్తానండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది.
ఇక నెక్స్ట్ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ సెట్ కూడా మీషోలో ఇప్పుడు కొత్తగా వచ్చిన జ్యువెలరీ సెట్ అండి. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. ఈ జ్యువెలరీ కూడా ఎలా వచ్చిందో ఓపెన్ చేసి చూసేద్దాం. మీరైతే వీడియోకి ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే లైక్ అయితే చేసేయండి. డైలీ ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్ రివ్యూస్ చూడాలి అనుకున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక్కడ నేను ఈ సెకండ్ జ్యువెలరీ సెట్ని చూపిస్తున్నాను కదా, బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీతో అయితే వచ్చేసిందండి. నేను పిక్ చూసి అయితే అంత మంచిగా రాదని అయితే అనుకున్నాను, మామూలు స్టోన్స్తో వస్తుందని అయితే అనుకున్నాను, కానీ చాలా బెస్ట్గా వచ్చిందండి. మనం పెట్టిన ప్రైస్కి అయితే డబుల్ వర్త్ ఇట్ అండి. అంత మంచిగా ఉంది ఈ సెట్ అయితే. ఇక్కడ స్టోన్స్ కూడా ఎంత షైనీగా ఉన్నాయంటే వీడియోలో మీకు అంత క్లారిటీ కనిపించకపోవచ్చు స్టోను మెరుస్తుంది లేదనేది. మీరు ఈ జ్యువెలరీ సెట్ని ఆర్డర్ని చేసుకున్నారంటే రిటర్న్ అయితే పెట్టరండి, అంత బెస్ట్గా ఉంది సెట్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఈ నెక్లెస్ సెట్లో మొత్తం కూడా సీజెడ్ స్టోన్స్ వచ్చాయండి. మల్టీ కలర్లోనైతే స్టోన్స్ ఉన్నాయి. పింక్, గ్రీన్, వైట్ స్టోన్స్ అయితే ఈ నెక్లెస్ సెట్కి వచ్చేసాయి. చాలా బాగుందండి. క్వాలిటీ అయితే నీట్గా వచ్చేసింది. ఎక్కడ ఒక స్టోన్ అయితే ఊడిపోలేదండి, నీట్గా ఉంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మీరు ట్రెండీగా పెట్టాలి అనుకున్న ఫెస్టివల్ సీజన్ ఏదైనా ఫంక్షన్స్కి పెట్టాలన్నా కానీ ఈ నెక్ సెట్ అయితే హైలీ రికమెండ్ చేస్తాను. అంత మంచిగా వచ్చేసింది. ఇక్కడ మొత్తం స్టోన్స్ చూస్తున్నారు కదా, లైట్ లోటస్ ఫ్లవర్ ఉంటుందిగా ఆ టైప్ డిజైన్ ఉంటుంది. పైకి వచ్చేసేసరికి ఒక 2 ఇంచెస్ వరకు అయితే ఇలా సన్న స్టోన్స్ అయితే వచ్చాయండి. అన్నీ కూడా ఏడి స్టోన్సే. ఇక్కడ దీనికి ప్రైస్ ట్యాగ్ కూడా ఉందండి. ప్రైస్ వచ్చేసి అయితే 2000 అబోవ్నే ఉంది ఈ ట్యాగ్ మీద అయితే. మనకైతే 800 రూపీస్ లోపే ఈ సెట్ అయితే వచ్చేస్తుందండి. చాలా బాగుంది క్వాలిటీ అయితే. బ్యాక్ సైడ్ అయితే చైన్ కూడా వచ్చింది. అన్నీ కూడా సీజెడ్ స్టోన్స్ అండి. లైట్ వెయిట్గా ఉంది జ్యువెలరీ సెట్ అయితే. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి విక్టోరియన్ జ్యువెలరీ వస్తుంది కదా, ఆ షేడ్లోనైతే వచ్చేసింది. మీరు జ్యువెలరీ సెట్ తీసుకోవాలి, ఒక బెస్ట్ సెట్ కావాలి అనుకున్న వాళ్ళు, అది బడ్జెట్ ఫ్రెండ్లీలో అనుకుంటే ఈ సెట్ని అయితే మీ జ్యువెలరీ సెట్స్లలో యాడ్ చేసుకోండి. అంత మంచిగా వచ్చేసింది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఈరోజు చూపించే సెట్స్ అన్నీ కూడా బెస్ట్గా వచ్చేసాయండి. మీకు నచ్చిన సెట్ని అయితే ఆర్డర్ని చేయండి. మీరు ఆర్డర్ని చేస్తే మాత్రం రిటర్న్ పెట్టరు. అంత మంచి సెట్స్ అయితే ఈరోజు వీడియోలో ఉన్నాయి. ఇక వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ చూస్తున్నారు కదా, మంచి షైనీతో ఉన్నాయండి స్టోన్స్ అయితే. సింగిల్గా ఇయర్ టాప్స్ పెట్టుకున్న మంచి లుక్ వచ్చేస్తుంది. ఇక్కడ నెక్లెస్కి కానీ ఇయర్ టాప్స్కి కానీ కిందనైతే మనకి స్పిన్నర్స్ ఉంటాయి కదా, స్పిన్నర్స్తో అయితే అల్లేసి ఉన్నాయి. పల్స్ అయితే రాలేదు, మొత్తం స్పిన్నర్సేనండి. ఈ స్పిన్నర్స్ కూడా మంచి షైనింగ్ అయితే ఉంటుంది. మనం మార్నింగ్ టైం పెట్టుకున్నా నైట్ టైం పెట్టుకున్నా కానీ ఇయర్ టాప్స్ అయితే బ్యూటిఫుల్గా షైనింగ్ అవుతాయి. ఇందులో గ్రీన్ అండ్ పింక్ స్టోన్ కూడా వచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ బటన్ వచ్చేసిందండి. బటన్ కూడా చూస్తున్నారు కదా, మంచి క్వాలిటీతో అయితే వచ్చేసిందండి. బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఇయర్ టాప్స్ నీట్ ఫినిషింగ్తో ఉంది. మనకి విక్టోరియన్ జ్యువెలరీ ఏ ఫినిషింగ్లో వస్తుందో అదే ఫినిషింగ్లోనైతే ఈ జ్యువెలరీ సెట్ అంతా వచ్చేసిందండి. ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి. నచ్చిన వాళ్ళైతే ఈ జ్యువెలరీ సెట్ని అయితే మిస్ అవ్వకండి. ఈ సెట్ అయితే నెక్కు వేసుకుంటే ఎలా ఉంటుందనేసి కూడా నేనైతే ఇప్పుడు డెమో పీస్కి అయితే వేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ నెక్కు వేసుకున్న ఇంత మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి. సూపర్ షైనింగ్తో అయితే ఈ జ్యువెలరీ సెట్ అయితే ఉందండి. నచ్చిన వాళ్ళు మిస్ అవ్వకండి. బెస్ట్గా వచ్చేసింది. ఈ జ్యువెలరీ కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి. ప్రైస్ అయితే ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. బ్యాక్ సైడ్ చైన్ కూడా చూస్తున్నారు కదా, హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకు కూడా ఈ చైన్ అయితే సరిపోతుందండి. ఇంట్లో చిన్న కిడ్స్ ఉన్నా కానీ వాళ్ళకి పెట్టాలన్నా ఈ చైన్ అయితే చాలా బాగుంది. లైట్ వెయిట్గా కూడా ఉంది. మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. నచ్చిన వాళ్ళు మిస్ అవ్వకండి. ఇక నెక్స్ట్ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న మరొక జ్యువెలరీ సెట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ సెట్ కూడా మీషోలో బాగా ట్రెండింగ్లో ఉందండి. ఎప్పుడు గోల్డ్లో ఉన్న లాంగ్ హారాసే కాదండి, ఇలా బీడ్స్ కలెక్షన్ కూడా రాణి హారాస్ వేస్తే చాలా బాగుంటుంది. ఏ శారీస్ మీదకైనా ఈ రాణి హారాస్ అయితే బాగా సెట్ అవుతాయి. లెంత్ కూడా చాలా బాగా వచ్చేసింది. నేను ఈ సెట్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ క్యాటలాగ్లోనైతే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. బీడ్స్లలో మంచి కలర్స్ అయితే ఉన్నాయి. మీ శారీస్ మీదకి సూట్ అయ్యే విధంగా అయితే ఆర్డర్ని అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రాణిహారం లెంత్ వచ్చేసి అయితే మనకి 28 ఇంచెస్ నుండి 30 ఇంచెస్ అయితే ఉంటుంది. చాలా పెద్దగా వచ్చేసిందండి సెట్ అయితే. లాంగ్గా వేయాలి అనుకున్న వాళ్ళకైతే ఈ సెట్ చాలా బాగా సెట్ అవుతుంది. ఇక్కడ లాకెట్ కూడా మంచి సీజెడ్ స్టోన్స్తో అయితే లాకెట్ వచ్చేసింది. గోల్డ్ ప్లేటెడ్ లాకెట్ అండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఈ లాకెట్లో మొత్తం కూడా ఏడీ స్టోన్స్ వచ్చాయండి. సైడ్కి అయితే ఇక్కడ మోనాలిసా బీడ్స్ అయితే అల్లేసి ఉన్నాయి. మోనాలిసా బీడ్స్ పక్కన పల్స్ కూడా అల్లేసి ఉన్నాయి. ఇక్కడ కింద లాకెట్లో చూస్తున్నారు కదా, 2 పీకాక్స్ అయితే ఆపోజిట్ వేలో ఉన్నట్టుగా ఉండి పైన అయితే ఓవెల్ షేప్లోనైతే ఒక స్టోన్ వచ్చేస్తుంది. చూడండి, ఈ స్టోన్ చుట్టూ పింక్ స్టోన్ చుట్టూ కూడా వైట్ స్టోన్స్ వచ్చాయి. ఇక్కడ చుట్టూ కూడా
పికాక్ డిజైన్ అయితే నీట్గా ఉందండి. లాకెట్ కూడా పెద్దగా వచ్చేసింది, మరి చిన్నగా అయితే లేదు. పైకి వచ్చేసేసరికి కూడా సేమ్ పికాక్స్ అయితే ఉంటాయండి. అలాగే మధ్యలోనైతే ఒక డ్రాప్ షేప్ పింక్ స్టోన్ అయితే వచ్చేసింది. మధ్యలోనైతే గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి. నేను దగ్గర నుంచి కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడంతా కూడా గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చాయి. క్వాలిటీ సూపర్గా ఉంది కదా, నీట్ ఫినిషింగ్తో అయితే ఉంది. లాకెట్ సైడ్కి అయితే మోనాలిసా బీడ్స్ పర్ల్స్ అయితే అల్లేసి ఉన్నాయి. ఎక్కడ ఒక పర్లు ఊడిపోయినట్టు అలా అయితే లేదండి, నీట్గా వచ్చేసింది. ఈ లాకెట్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి క్లియర్గా చూసేద్దాం. మొత్తం కూడా గోల్డ్ ప్లేటెడ్లోనే లాకెట్ వచ్చిందండి. సీజెడ్ లాకెట్స్ అంటే చాలా వరకు తెలిసే ఉంటుంది, అలాంటి లాకెటే ఈ సెట్కి అయితే వచ్చేసింది. ప్రైస్ కూడా రీజనబుల్ అండి, మనకి 800 రూపీస్ లోపే ఈ సెట్ అయితే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే నేను వీడియోలో యాడ్ చేస్తాను. ఇక్కడ మొత్తం కూడా చూస్తున్నారు కదా, మోనాలిసా బీడ్స్ మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయండి. ఇక్కడ నేను ఆర్డర్ చేసింది అయితే పిస్తా గ్రీన్ షేడ్లో ఉన్న బీడ్స్ కలర్ని అయితే ఆర్డర్ని చేసుకున్నాను. ఒక బీడ్ తర్వాత గోల్డ్ బీడ్ అలా అయితే వచ్చేసింది. లెంత్ అయితే 28 ఇంచెస్ అయితే ఉంది. పైకి వచ్చేసేసరికి ఇక్కడ మంచి లాకెట్స్ అయితే వచ్చాయండి. 1 గ్రామ్ గోల్డ్లో ఉంటాయి కదా లాకెట్స్, ఆ లాకెట్స్ వచ్చాయి. పైకి చైన్ కూడా వచ్చేసింది. మీకు నచ్చిన విధంగా అయితే వేసుకోవచ్చండి. కొంచెం లెంత్ అయితే పెద్దగానే ఉంది, మరి మీడియంగా అయితే ఉండదు, లాంగ్ అయితే ఉంటుంది. రాణిహారం అంటేనే కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది కదా. ఈ ఫెస్టివల్ సీజన్కి మీ శారీస్కి మీదికి లేదా హాఫ్ శారీస్ మీదికి సూట్ అవుతుందంటే ఖచ్చితంగా ఆర్డర్ని అయితే చేసుకోండి. హారానికి ఇయర్ టాప్స్ కూడా వచ్చాయండి. ఇయర్ టాప్స్ కూడా చాలా బాగున్నాయి, చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్తో ఉంది. మొత్తం కూడా సీజెడ్ స్టోన్స్ అయితే ఇందులో వచ్చాయి. ఏడీ స్టోన్స్ అంటాం కదా, ఆ స్టోన్స్ అయితే వచ్చాయి. మల్టీ కలర్లో స్టోన్స్ అయితే ఉన్నాయండి. పింక్, గ్రీన్, వైట్ స్టోన్స్ అయితే ఇందులో వచ్చాయి. కిందనేమో మనకి పిస్తా గ్రీన్ కలర్లో మోనాలిసా బీడ్స్ పల్స్ అయితే అల్లేసి ఉన్నాయి. బ్యాక్ సైడ్ అయితే ఇలా పుష్ బ్యాక్ బటన్ అయితే రాలేదండి, ఇలా స్క్రూ అయితే వచ్చేసింది. మన గోల్డ్ ఇయర్ టాప్స్కి ఉంటాయి కదా స్క్రూలు, అలా విధంగానైతే వచ్చేసింది. ఓవరాల్గా అయితే ఇయర్ టాప్స్ కూడా చాలా బాగున్నాయి, లైట్ వెయిట్గా ఉన్నాయండి, మరీ వెయిట్ లేదు. ఇక్కడ బీడ్స్ అల్లు ఉన్నాయి కదా, వెయిట్ ఉంటుందని ఆలోచిస్తున్నారేమో, కానీ లైట్ వెయిట్గా ఉంది. నేను డెమో పీస్కి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చాలా చైన్ అయితే నేను వెనకకు పట్టేసుకున్నాను. ఇలా కొంచెమే ఈ నెక్ పీస్కి అయితే పెట్టి చూపిస్తున్నాను, లాంగ్గానే వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ కూడా నేను చూపిస్తాను ఎంత పట్టేసుకుందనేసి. పెద్దగా ఉందండి ఈ హారం అయితే. నచ్చిన వాళ్ళు రాణి హారాన్ని అయితే మిస్ అవ్వకండి. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూడండి, నేను చాలా పెద్దగా ఇలా పట్టేసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగా వచ్చేసింది. ఇందులో మీ శారీకి సూట్ అయ్యే విధంగా అయితే ఆర్డర్ని చేసుకోండి. ఈ సెట్ని కూడా నేను హైలీ రికమెండ్ చేస్తాను, చాలా బాగా వచ్చేసింది. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. నెక్స్ట్ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. నేను చూపించిన ఈ సెట్స్లలో మీకే సెట్ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరొక ట్రెండింగ్ నెక్ సెట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. మీషోలో బాగా ట్రెండింగ్లో ఉన్న కొత్త నెక్ సెట్ అండి. క్వాలిటీ చాలా బాగుంది, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. అన్నీ కూడా ఎక్కువ ప్రైస్లో కాకుండా ఇలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగా కూడా కొన్ని సెట్స్ని అయితే తీసుకొచ్చేసాను. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క జ్యువెలరీ రివ్యూ కానీ శారీ రివ్యూ కానీ బెస్ట్గా ఉండే విధంగానే మీ ముందుకు తీసుకొస్తాను. కొంచెం టైం ఎక్కువైనా కానీ ప్రతి ఒక్క దాని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఆర్డర్ని చేసుకున్న తర్వాత ఇబ్బంది పడొద్దు అనేసి నేను ముందే మొత్తం క్లియర్గా చెప్తాను. మీరు కూడా ఓపిక చేసుకొని మీకు నచ్చిన సెట్స్ వరకైనా వీడియోని అయితే చూడండి. చూయించే జ్యువెలరీస్ అయితే క్లియర్గా అర్థమవుతాయి. ఇక్కడ ఈ నెక్ సెట్ కూడా చూస్తున్నారు కదా, మంచి లైట్ వెయిట్ కలెక్షన్ అండి. ఈ జ్యువెలరీ సెట్లోనైతే కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి. మీరు కిడ్స్కి వేయడానికి కానీ లేదా శారీస్ మీదకి డిఫరెంట్గా పెట్టాలి అన్నా లేదా హాఫ్ శారీస్ మీదకి డిఫరెంట్గా ఉండాలి అంటే ఈ నెక్ సెట్ అయితే చాలా బాగుంటుంది. లైట్ వెయిట్గా ఉంది, రీజనబుల్ ప్రైస్ అండి. మనకి 300 రూపీస్ లోపే ఈ సెట్ అయితే వచ్చేస్తుంది. ఇందులో స్టోన్స్ అన్నీ చూస్తున్నారు కదా, మంచి క్వాలిటీతో అయితే స్టోన్స్ వచ్చాయండి. ప్లాస్టిక్ స్టోన్స్ అయితే కాదండి, మంచి స్టోన్సే వచ్చాయి. ఈ సెట్ మొత్తం కూడా గోల్డ్ ప్లేటెడ్లో ఉంది. కింద వచ్చేసి అయితే పెద్ద మోనాలిసా బీడ్స్ అయితే అల్లేసి ఉన్నాయి. ఇక్కడ నేనైతే ఇలా లైట్ పర్పుల్ షేడ్లో ఉన్న సెట్ని అయితే తీసుకున్నాను. ఇందులో 12 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఒక్కసారి చూడండి. మీ శారీస్ మీదకి కానీ లేదా డ్రెస్సెస్ మీదకి సూట్ అయ్యే విధంగా అయితే ఆర్డర్ని చేయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే ఇలా థ్రెడ్ వచ్చేసింది. ఇక్కడ స్టోన్స్ ఎండింగ్ వరకు కూడా నెక్ సెట్ ఎండింగ్ వరకు కూడా వచ్చేసాయండి. క్లియర్గా నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. మధ్యలోనైతే పర్పుల్ షేడ్ స్టోన్స్ అయితే వచ్చాయండి. అంతా కూడా నీట్ ఫినిషింగ్తో ఉంది, ఒక్క స్టోన్ కూడా ఊడిపోలేదు. ఈ సెట్ అంతా కూడా లైట్ వెయిట్గా ఉందండి, ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇక వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ని కూడా చూసేద్దాం. ఇక్కడ ఇయర్ టాప్స్ కూడా చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చాయండి. క్వాలిటీ చాలా బాగుంది, పెద్ద ఇయర్ టాప్సే వచ్చాయి. ఇలా ఇయర్ టాప్స్ సింగిల్గా పెట్టుకున్నా కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మధ్యలో అయితే ఒక పెద్ద పర్పుల్ స్టోన్ వచ్చేసింది.
పైన వచ్చేసి ఒక చిన్న పర్పుల్ స్టోన్ అయితే వచ్చిందండి. చుట్టూ కూడా వైట్ స్టోన్స్ ఉన్నాయి. నీట్ ఫినిషింగ్తో అయితే ఇయర్ టాప్స్ వచ్చాయి. కింద వచ్చేసి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద మోనాలిసా బీడ్స్ వచ్చాయి. పక్కనైతే పల్స్ కూడా అల్లేసి ఉన్నాయి. ఒకసారి జ్యువెలరీ ఇయర్ టాప్స్ బ్యాక్ సైడ్ కూడా చూడండి, మంచి ఫినిషింగ్తో అయితే ఉందండి. మొత్తం కూడా గోల్డ్ ప్లేటెడ్లో ఉంది. రెడ్ గోల్డ్లో కానీ మ్యాట్ గోల్డ్లో కానీ ఈ సెట్ అయితే లేదండి. మంచి గోల్డ్ ప్లేటెడ్లోనే వచ్చేసింది. క్వాలిటీ సూపర్గా ఉంది. నేను డెమో పీస్కి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. నీట్గా వచ్చేసింది. క్వాలిటీ చాలా బాగుంది. మనం పెట్టిన ప్రైస్కి అయితే బెస్ట్గా వచ్చేసింది. ఈ సెట్ని కూడా నేను హైలీ రికమెండ్ చేస్తాను. నెక్కు పెట్టుకున్నా కానీ ఇంత మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి. ఇయర్ టాప్స్ కానీ ఈ సెట్ కానీ లైట్ వెయిట్గా ఉంది. చూడడానికి హెవీగా కనిపిస్తుంది కానీ మంచి లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ అండి. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. ఒక్కసారి అయితే మీరు ఓపెన్ చేసి చూడండి. మీ శారీస్ మీదకి సూట్ అవుతుంది లేదా డ్రెస్సెస్ మీదకి సూట్ అవుతుందంటే ఆర్డర్ని అయితే చేసుకోండి. ఈ సెట్ని కూడా నేను హైలీ రికమెండ్ చేస్తానండి. నెక్స్ట్ జ్యువెలరీ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో ఇప్పుడు కొత్తగా వస్తున్న లాంగ్ హారాన్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఆల్రెడీ మన ఛానల్లో అయితే లాంగ్ హారం కలెక్షన్ అయితే షేర్ చేశానండి. ఇప్పుడు మీషోలో బాగా ట్రెండ్ అవుతున్న ఈ లాంగ్ హారాన్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇప్పుడు వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్ కదండి. ఫెస్టివల్ సీజన్స్కి కానీ వెడ్డింగ్స్కి కానీ ఈ సెట్ అయితే బాగా సూట్ అవుతుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. మనకి 1000 రూపీస్ లోపే ఈ సెట్ అయితే వచ్చేస్తుంది. ఏ సెట్స్ కానీ శారీస్ కానీ మీరు క్యాష్ ఆన్ డెలివరీ కంటే ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే మనకు ఒక 30 రూపీస్ నుంచి 40 రూపీస్ అయితే తగ్గుతుందండి. అలా ఆన్లైన్ పేమెంట్ అవైలబుల్ ఉన్న వాళ్ళైతే ఆన్లైన్ పేమెంటే చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఈ సెట్నంతా కూడా క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ సెట్ అయితే మంచి గోల్డ్ ప్లేటెడ్లోనైతే ఉందండి. మనకి సీజెడ్ లాంగ్ హారాస్ వస్తాయి కదా, అదే విధంగానైతే ఈ సెట్ వచ్చేసింది. కింద అయితే లక్ష్మీమాత ఉంటుంది లోటస్ ఫ్లవర్లో కూర్చున్న విధంగా. కింద వచ్చేసి అయితే రెడ్ స్టోన్స్ అయితే వచ్చాయండి. చుట్టూ కూడా వైట్ స్టోన్స్ వచ్చాయి. పక్కన ఒక చిన్న ఫ్లవర్ టైప్లోనైతే గ్రీన్ స్టోన్స్ అయితే ఉన్నాయండి. కింద పల్స్ కూడా కొంచెం సైజు పెద్దగానే ఉన్నాయి. చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయండి. నెక్కు వేసుకున్న బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా ఏడీ స్టోన్స్తో అయితే ఈ సెట్ అంతా వచ్చేసింది. పైకి వచ్చేసేసరికి కూడా 2 పీకాక్స్ అయితే ఆపోజిట్ వేలోనైతే ఉన్నాయండి. ఇక్కడ స్టోన్స్ కూడా చూడండి మంచి క్వాలిటీతో అయితే వచ్చేసాయి. షైనింగ్ అయితే సూపర్గా ఉంది. రియల్ గోల్డ్ ఎలా ఉంటుందో అదే విధంగానైతే ఈ సెట్ వచ్చేసిందండి. మంచి గోల్డ్ ప్లేటెడ్ లాంగ్ హారం అండి. ఈ ఒక్క హారం వేసుకున్న లుక్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక సైడ్కి వచ్చేసి అంతా కూడా ఒక గోల్డ్ ఫ్లవర్ అయితే వచ్చిందండి. ఈ ఫ్లవర్ పైన అయితే మనకి రెడ్ స్టోన్స్ అయితే వచ్చాయి. కింద వచ్చేసేసరికి వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్తో అయితే ఒక చిన్న డిజైన్ వచ్చి కింద మళ్ళీ పల్స్ అయితే హ్యాంగింగ్ అవుతున్నాయండి. స్టార్టింగ్ నుంచి హారం ఎండింగ్ వరకు కూడా ఈ పల్స్ అయితే వచ్చేస్తాయి. నేను మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను. పల్స్ కూడా చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయండి. ఎక్కడ ఒక పల్ పోయినట్టయితే అలా లేదండి. నీట్గా వచ్చేసింది. క్వాలిటీ కూడా ది బెస్ట్గా ఉంది. మనం పెట్టిన ప్రైస్కి అయితే 100% వర్త్ ఇట్ అండి. అంత మంచిగా వచ్చేసింది. ఎండింగ్ వరకు కూడా చూస్తున్నారు కదా, పల్స్ అయితే వచ్చేసాయండి. ఈ పల్స్ కూడా చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎండింగ్ వరకు కూడా ఈ వచ్చేసింది డిజైన్ అంతా కూడా. తర్వాత నుంచి అయితే థ్రెడ్ వచ్చేస్తుంది. నేను 2 సైడ్స్ కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఎక్కడైతే ఊడిపోలేదు, అలా అయితే రాలేదు. సూపర్ క్వాలిటీతో అయితే వచ్చేసింది. ఎలాంటి డ్యామేజ్ కూడా రాలేదు. మీరు వీడియోలో చూస్తున్న ఎగ్జాక్ట్ జ్యువెలరీ కలెక్షన్ మీకు కూడా కావాలి అంటే నేను ఇచ్చే లింక్స్ ద్వారా మీరు ఆర్డర్ని అయితే చేసుకోండి. సేమ్ కలెక్షన్ అయితే మీకు వచ్చేస్తుంది. హారం ఎండింగ్లోనైతే ఒక 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. ఇక్కడ ఒక వైట్ స్టోన్స్తో ఒక ఫ్లవర్ వచ్చింది. పైకి వచ్చేసేసరికి ఓవెల్ షేప్లో ఉన్న పింక్ స్టోన్ వచ్చి చుట్టూ కూడా వైట్ స్టోన్స్ వచ్చాయండి. ఆ పైన 1 ఇంచ్ వరకు అయితే వైట్ స్టోన్స్ వచ్చి సన్నగా చైన్ టైప్లోనైతే వచ్చేసింది. మొత్తం కూడా ఈ హారం లెంత్ వచ్చేసి అయితే 24 ఇంచెస్ అయితే ఉందండి. మంచి లాంగ్ హారం అండి. నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ ఉందండి, చైన్ అయితే రాలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా 1.5 ఇంచ్ అయితే ఈ సన్నగా ఉన్న చైన్ అయితే వచ్చేసింది. ఓవరాల్గా అయితే హారం సూపర్గా ఉందండి. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను కదా, అంతా కూడా గోల్డ్ ప్లేటెడ్లోనే ఉంది. నీట్ ఫినిషింగ్తో ఉంది. ఈ హారానికి వచ్చిన ఇయర్ టాప్స్ని కూడా ఇప్పుడైతే క్లియర్గా చూసేద్దాం. హారానికి వచ్చిన ఇయర్ టాప్స్ అయితే సేమ్ మనకి కింద లాకెట్ ఉంది కదా హారానికి, సేమ్ అదే విధంగా అయితే లక్ష్మీమాత వచ్చేసిందండి. పైకి వచ్చేసేసరికి ఒక ఫ్లవర్ డిజైన్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ అయితే ఇలా పుష్ బ్యాక్ బటన్ అయితే వచ్చింది. ఈ బటన్ క్వాలిటీ అంత మంచిగా లేదు కానీ ఇయర్ టాప్స్ మాత్రం సూపర్గా వచ్చాయి. వేరే బటన్స్ ఉన్న పేరప్ అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ ఇయర్ టాప్స్ చూస్తున్నారు కదా, రియల్ గోల్డ్కి అయితే ఏ మాత్రం తీసిపోదండి, అంత మంచిగా వచ్చేసింది. ఇక్కడ కింద అయితే మంచి పల్స్ అయితే కొంచెం పెద్ద సైజులోనే సేమ్ మనకి
హారానికి ఏ విధంగా వచ్చాయో అయ్యే పల్స్ అయితే కింద అయితే వచ్చేసాయి. ఒక 5 ఉంటాయి. పైకి వచ్చేసేసరికి లక్ష్మీమాత ఉంటుంది. చుట్టూ కూడా పింక్, గ్రీన్, వైట్ స్టోన్స్ అయితే వచ్చాయండి. పైకి వచ్చేసేసరికి లీఫ్ డిజైన్ టైప్లోనైతే మనకి ఇయర్ టాప్ వచ్చేస్తుంది. చుట్టూ కూడా వైట్ అండ్ గ్రీన్ స్టోన్తో అయితే వచ్చేసింది. క్వాలిటీ అయితే బెస్ట్గా ఉందండి. నేను ఇప్పుడు డెమో పీస్కి కూడా వేసి అయితే మీకు చూపిస్తాను నెక్కు వేసుకుంటే ఏ విధంగా ఉందనేసి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా నీట్గా ఉంటుందండి. సింగిల్ హారం వేసుకున్నా కానీ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. లేదా మీరు చిన్న నెక్ సెట్ని ఏదైనా సింపుల్ది పెట్టుకొని ఈ హారాన్ని పేరప్ చేసుకున్నారంటే శారీస్ మీదకైతే బెస్ట్గా ఉంటుందండి. శారీస్ మీదకి కానీ లేదా హాఫ్ శారీస్ మీదకైతే చాలా బాగా ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ థ్రెడ్ వచ్చేసింది కదా, మీకు నచ్చిన విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు. నెక్ సెట్ని పెట్టుకుంటే హారం ఇంకొంచెం కిందికి సెట్ చేసుకున్నారంటే ఈ హారం పెద్దగా ఉంటుంది, లుక్ కూడా బాగుంటుంది. మీరు నెక్ సెట్ని వేసుకోకుంటే మినీ హారంగా కూడా అయితే సెట్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ జ్యువెలరీ సెట్ని కూడా నేను హైలీ రికమెండ్ చేస్తానండి. ఫెస్టివల్ సీజన్కి బెస్ట్గా ఉండే విధంగానే ఈరోజు జ్యువెలరీ కలెక్షన్ అంతా తీసుకొచ్చేసానండి. మీరు శారీస్ మీదకి కానీ హాఫ్ శారీస్ మీదకి కానీ పేరప్ చేసుకునే విధంగానే అన్ని సెట్స్ వచ్చేసాయి. అవి కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగానే తీసుకొచ్చేసాను. ఇక నెక్స్ట్ సెట్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో ఈ జ్యువెలరీ సెట్ కూడా కొత్తగా వచ్చింది, మంచి ట్రెండింగ్లో ఉందండి. ఇప్పుడు ఈ సెట్ని అయితే మొత్తంగా ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను. మనకి ఈ సెట్ మాత్రం మ్యాట్ గోల్డ్లో వస్తుందండి. లాకెట్ వరకు అయితే మ్యాట్ గోల్డ్ ఉంటుంది. పైకి వచ్చేసేసరికి మంచి గోల్డ్ ప్లేటెడ్ చైనే వచ్చేసింది. ఇక్కడ ముందుగా లాకెట్ని అయితే చూపిస్తాను. లాకెట్కి చుట్టూ కూడా ఇలా మీడియం సైజ్ పల్స్ అయితే అల్లేసి ఉన్నాయి. పల్స్ కూడా చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయండి. నెక్కు పెట్టుకుంటే సూపర్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ లాకెట్ కూడా చూస్తున్నారు కదా, పెద్దగా వచ్చిందండి, చిన్నగా ఏం లేదు, చాలా పెద్దగానే ఉంది లాకెట్ అయితే. ఇక్కడ 2 పికాక్స్ మధ్యలోనైతే ఒక ఫ్లవర్ టైప్ డిజైన్ ఉంది. ఇందులో కూడా వైట్ అండ్ రెడ్ స్టోన్స్తో అయితే సెట్ వచ్చేసింది. చుట్టూ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా రెడ్ స్టోన్స్ ఉన్నాయి. మధ్యలోనైతే గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్తో అయితే వచ్చేసింది. మధ్యలో ఒక ఓవెల్ షేప్ గ్రీన్ స్టోన్ అయితే ఉందండి. లాకెట్ అయితే చాలా బాగుంది, నీట్ ఫినిషింగ్తో ఉంది. నేను మొత్తం కూడా మీకు క్లియర్గా చూపించాను కదా, ఒక్క స్టోన్ కూడా ఈ లాకెట్లో అయితే ఊడిపోలేదండి. నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది. పైకి వచ్చేసేసరికి కూడా ఇక్కడ 2 పికాక్స్ అయితే ఉన్నాయి. ఇందులో గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ అలాగే వైట్ స్టోన్స్తో కూడా డిజైన్ అయితే వచ్చేసింది. లాకెట్ చూడడానికి పెద్దగా ఉన్నా కానీ జ్యువెలరీ అయితే లైట్ వెయిట్గా ఉందండి. ఈజీగా క్యారీ చేయగలుగుతారు. చిన్నపిల్లలకి వేసినా కానీ వాళ్ళకైతే వెయిట్ అనిపించదు, అంత లైట్ వెయిట్గా ఉంది ఈ సెట్ అయితే. ఇక ఈ జ్యువెలరీ సెట్ మొత్తం పైన చూస్తున్నారు కదా, చైన్ వచ్చేసింది. మనకి నాన్ వస్తుంది కదా, నాన్ తాడు అంటాం కదా, ఆ విధంగానైతే వెడల్పుగా ఉందండి. ఇక్కడ మరీ సన్నగా లేదు, కొంచెం వెడల్పుగానే ఉంది. ఇలా ఫింగర్స్ మీద పెట్టి చూపిస్తున్నాను చూడండి. వెడల్పు అయితే మంచిగా ఉంది. మనం నెక్కు వేసుకున్న లుక్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది. ఇక్కడ అల్లకం కూడా నీట్ ఫినిషింగ్తో అయితే ఉందండి. ఇక్కడ చైన్ మాత్రం మంచి గోల్డ్ ప్లేటెడ్లోనైతే వచ్చేసింది. లాకెట్ అయితే మ్యాట్ గోల్డ్లో ఉంటుందండి, అదైతే చూసుకోవాలి. మరీ అంత లేదు, సెట్ అయిపోతుంది కానీ కొంచెం మ్యాట్ గోల్డ్లోనైతే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అయితే చైన్ వచ్చేసింది. చైన్ కూడా పెద్దగా ఉందండి, హెల్దీ నెక్ వాళ్ళకు కూడా సెట్ అవుతుంది. ఇక్కడ నీట్ ఫినిషింగ్తో అయితే ఈ సెట్ వచ్చేసింది. వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ని అయితే చూసేద్దాం. ఇక్కడ ఇయర్ టాప్స్ అయితే సేమ్ లాకెట్ ఏ షేడ్లో ఉందో అదే షేడ్లోనైతే లైట్ మ్యాట్ గోల్డ్ షేడ్లోనైతే ఈ ఇయర్ టాప్స్ ఉంటాయండి. ఇయర్ టాప్స్ అయితే మంచి లైట్ వెయిట్గా వచ్చాయి. ఇందులో కూడా వైట్, గ్రీన్, రెడ్ స్టోన్స్తో అయితే మొత్తం ఇయర్ టాప్స్లో నిండుగా అయితే డిజైన్ వచ్చేసిందండి. క్వాలిటీ చాలా బాగుంది. సింపుల్గా ఇయర్ టాప్స్ పెట్టుకున్నా కానీ మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఇయర్ టాప్స్ కూడా మరి చిన్నగా లేవు, అలానే పెద్దగా కూడా లేవండి, మీడియంగా వచ్చేసాయి. కింద కూడా 2 పికాక్స్ వచ్చాయి. మనకి లాకెట్లో ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ అయితే ఇయర్ టాప్స్కి వచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే నీట్గా వచ్చేసింది. పుష్ బ్యాక్ బటన్ అయితే వచ్చేసిందండి. వీటికైతే ప్లాస్టిక్ పుష్ బ్యాక్ బటన్స్ ఉంటాయి కదా, అవైతే వచ్చేసాయండి. మీకు వేరే ఇయర్ టాప్స్కి మంచి క్వాలిటీ బటన్స్ ఉంటే వాటిని పేరప్ చేసుకున్నారంటే నీట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ చీల కూడా పెద్దగా వచ్చిందండి. మనకి చెవులకి దగ్గరగా అయితే లేదు, దగ్గరగా ఉంటే కొంచెం చెవులు పాడయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇవి పెద్దగానే ఉన్నాయి, చక్కగా పెట్టేసుకోవచ్చు. లైట్ వెయిట్గా ఉన్నాయండి, చూడడానికి పెద్దగా కనిపించినా కానీ. బ్యాక్ సైడ్ కూడా మంచి మ్యాట్ గోల్డ్లోనైతే ఈ ఇయర్ టాప్స్కి అయితే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది. ఈ సెట్ని కూడా నేనైతే డెమో పీస్కి వేసి చూపిస్తాను ఎలా ఉంటుందనేసి, మన నెక్కు వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందని. నీట్గా ఉంటుందండి. శారీస్ మీది కానీ హాఫ్ శారీస్ మీది కానీ లేదా కిడ్స్కి వేయాలన్నా కానీ ఈ సెట్ అయితే చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ జ్యువెలరీ కాబట్టి వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయగలుగుతారు. లుక్ అయితే సూపర్గా ఉందండి, చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఈ సెట్ని కూడా నేను హైలీ రికమెండ్ చేస్తాను. నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని చేసుకోండి. బ్యాక్ సైడ్ చైన్ కూడా చూడండి ఎంత పెద్దగా ఉందో. హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకు కూడా చైన్ అయితే
కరెక్ట్గా సరిపోతుందండి. నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది. మరి నేను చూపించిన ఈ జ్యువెలరీ సెట్ నచ్చితే వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మన ఛానల్లో ఇలాంటి కొత్త రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి. ఇక మీకు మీషో నుండి ఎలాంటి రివ్యూస్ కావాలి, పర్టికులర్గా మీ విష్ లిస్ట్లో ఉన్న జ్యువెలరీ కానీ శారీ రివ్యూస్ చూడాలి అనుకుంటే వాటి కోడ్స్ని లింక్స్ని అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అలాగే డైలీ మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా మన ఐడిని అయితే ఫాలో అవ్వండి. ఇక ఈ లాస్ట్ జ్యువెలరీ సెట్ని కూడా చూసేద్దాం. ఇక్కడ ఈ సెట్ అయితే సింపుల్గా నీట్గా ఉంటుందండి. కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ లేదా కాలేజ్కి వెళ్తున్న గర్ల్స్కి కానీ చాలా బాగుంటుంది. అందుకనేసి అయితే ఈ సెట్ని అయితే తీసుకొచ్చేసాను. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ నేనైతే పిస్తా గ్రీన్ షేడ్లో ఉన్న స్టోన్స్ కలర్ని అయితే ఆర్డర్ని చేశానండి. ఇక్కడ లక్ష్మీమాత వస్తుంది, కింద ఒక స్టోన్ వస్తుంది. అదేవిధంగా నెక్ మొత్తానికి కూడా ఇదే డిజైన్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చిన స్టోన్స్ కూడా హై క్వాలిటీతో అయితే ఉన్నాయండి. ఇక్కడ పిస్తా గ్రీన్ కలర్ స్టోన్ ఉంది కదా, స్టోన్ చుట్టూ కూడా మళ్ళీ వైట్ స్టోన్స్ అయితే వచ్చాయండి. కింద వచ్చేసి లక్ష్మీమాత లోటస్ ఫ్లవర్లో కూర్చున్న విధంగా నీట్ ఫినిషింగ్తో ఉంది. సింపుల్గా లైట్ వెయిట్గా నీట్గా ఉండాలి అంటే ఈ సెట్ అయితే బెస్ట్గా ఉంటుందండి. ఈ సెట్ని పెట్టి మీరు లాంగ్ హారాన్ని వేసుకున్నారంటే ఇంకా లుక్ అయితే చాలా బాగుంటుంది. లాంగ్ హారం వేసేటప్పుడు ఇలా సింపుల్గా ఉన్న సెట్స్ని పెట్టుకుంటే లాంగ్ హారం లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుందండి. ఇక బ్యాక్ సైడ్ అయితే మనకి థ్రెడ్డే వచ్చేసింది. ఈ థ్రెడ్ కూడా మంచి క్వాలిటీతో ఉంది కాబట్టి థ్రెడ్నే ఉంచేసుకోవచ్చు. ఇక్కడ కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ సెట్ అయితే బాగా సెట్ అయిపోతుంది. వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ కూడా క్యూట్గా నీట్గా వచ్చేసాయి. ఇక్కడ మనకి సేమ్ చైన్లో ఏ విధంగా డిజైన్ అయితే వచ్చేసిందో లక్ష్మీమాత విత్ స్టోన్, అదే విధంగా ఇయర్ టాప్స్ అయితే వచ్చాయి. క్యూట్గా ఉన్నాయండి. సింపుల్గా మీరు డైలీ వేర్గా పెట్టుకోవాలి అన్న ఆఫీస్కి లేదా కాలేజ్కి వెళ్ళే గర్ల్స్ కూడా సింపుల్గా ఇలాంటివి పెడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇయర్ టాప్స్ అయితే సూపర్గా ఉంటాయి. పైన లక్ష్మీమాత వచ్చింది కదా, నీట్గా ఉందండి. అంతా కూడా గోల్డ్ ప్లేటెడ్లో ఉంది. మంచి క్వాలిటీతో అయితే ఉంది. ప్రైస్ కూడా రీజనబుల్ అండి. మనకి 700 రూపీస్ లోపే ఈ సెట్ అయితే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, పుష్ బ్యాక్ బటన్ అయితే వచ్చేసింది. ఈ బటన్ కూడా మంచి క్వాలిటీతో అయితే ఉందండి. నీట్గా ఉంది. నేనైతే ఈ సెట్ని కూడా హైలీ రికమెండ్ చేస్తాను. నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి. ఈ సెట్ని కూడా నేను డెమో పీస్కి అయితే వేసి చూపిస్తాను. చూడండి, సింపుల్గా ఉంది. నెక్కి అయితే సూపర్గా ఉంటుంది. స్టోన్స్ కూడా మంచి షైనీతో ఉన్నాయండి. ప్రైస్ని పట్టే స్టోన్స్ క్వాలిటీ కూడా ఉంటుందండి. ఈ స్టోన్స్ అయితే బెస్ట్గా వచ్చాయి. మనం తక్కువ ప్రైస్ పెట్టి 200, 300 పెట్టి తీసుకున్న జ్యువెలరీకి అయితే స్టోన్స్ అంత షైనీ రావండి. ప్రైస్ని పట్టే స్టోన్స్ క్వాలిటీ అయితే ఉంటుంది, అదైతే చూసుకోవాలి. ఈ సెట్ కూడా సూపర్గా వచ్చేసింది. ఇక ఈరోజు చూపించిన సెట్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చేసాయండి. నేను ఇప్పుడు ఈ నెక్ సెట్తో అయితే కొన్ని లాంగ్ హారాస్ని వేసి చూపిస్తాను. లాంగ్ హారం అని కాదండి, ఇక్కడైతే మనం ఇది కింద వచ్చింది కదా చైన్, ఇదైతే మినీ హారంగా కూడా వాడుకోవచ్చు. చూడండి, ఇలా సింపుల్ నెక్ సెట్ని పెట్టి ఇలా హెవీగా కింద వచ్చే చైన్ని వేసామంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. నెక్కి హెవీగా పెట్టి కింద వచ్చే లాంగ్ హారం కూడా హెవీగా పెట్టామంటే అంత లుక్ అయితే రాదండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, నచ్చిన వాళ్ళు ఈ విధంగా పేరప్ చేసుకోండి. ఇక్కడ నేను మరొక లాంగ్ హారాన్ని పెట్టి ఈ నెక్ సెట్ని పెట్టి అయితే చూపిస్తున్నాను. మీకు నచ్చిన విధంగా అయితే పేరప్ చేసుకోండి. కానీ ఇలా నెక్ సెట్ సింపుల్గా హారం హెవీగా వచ్చే విధంగా సెట్ చేసుకోండి. లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇయర్ టాప్స్ కూడా హెవీగానే పెట్టారంటే సూపర్ లుక్ అయితే వచ్చేస్తుంది. మీరు శారీస్ కట్టుకున్న హాఫ్ శారీస్ మీదకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా అయితే ట్రై చేయండి. మరి నేను చూపించిన కలెక్షన్ నచ్చితే వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.